శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు నేటికి అలాగే దాగి ఉన్నాయి. వాటన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ. అసలు కథలోకి వెళ్లే ముందు సింపుల్ గా కొన్ని విషయాలు చెబుతాను. కృష్ణుడు కంసుడిని చంపిన విషయం మన అందరికీ తెలుసు. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రప్తి తన తండ్రి దగ్గరికి వెళ్లి తమ భర్తను చంపిన శ్రీకృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. అస్థి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధ. కంసుడని చంపి తన ఇద్దరు కూతురుని విధవరాలు చేసిన శ్రీకృష్ణుని జరాసంధుడి పగ ఏర్పడుతుంది. అప్పటి నుంచి జరాసంధుడు శ్రీకృష్ణుని ఓడించేటందుకు చంపేటందుకు నిత్యం తను నివసిస్తున్న మధుర నగరపై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు అన్నిటికంటే ముందుగా తమ మధుర నగర ప్రజలను కాపాడాలని ఆ తర్వాత జరాసంధుడి విషయం తేల్చాలని అనుకున్నాడు. ఇందుకోసం తన నుండి ప్రజలను రక్షించేందుకు కొత్త నగరాన్ని సముద్ర మధ్యలో కట్టాలని అక్కడికి ప్రజలను తరలించాలని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అందువల్లనే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు. ఈ ద్వారకాని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించేవాడు. ఇక ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది? ఎందుకని సముద్రంలో మునిగిపోయింది? ద్వారకాని నాశనం చేసింది ఎవరు? ఎందుకని చేశారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్ర అడుగు భాగంలో ఇంకా ఉందా? అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో క్లియర్ గా అర్థమయ్యేలాగా చెబుతాను. సో దయచేసి ఎండ్ వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది, ఎలా మునిగిపోయింది అనే విషయాలు తెలపడానికి ముందు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో ముందుగా చూద్దాం. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడల్లో సంతలు, గురుకులాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, ఉద్యానవనాలు, కోటలు, ఇలా తమ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. అప్పట్లోనే ఎంతో అధునాత శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. అప్పట్లోనే ఈ నగరంలో 10 లక్షల జనాభా ఉండేవారు. ఇక ఈ ద్వారకా నగరంలో రాజులు తమ ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది. ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లోనే ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు. సముద్ర ఒడిలో ద్వారకా ఒక అందమైన సాగర తీరంగా చెప్పుకునేవారు. ఇక ద్వారకాలో తమ ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి ఎటువంటి ఆపద ద్వారకా వైపు రాకూడదని శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుణ్ణి అంతం చేయించేశాడు. అయినా గాని శత్రు పరంపర శ్రీకృష్ణుడిని వెంటాడడం మాత్రం ఆగలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై దండెత్తాడు. దాంతో అతడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు సార్వుడు ద్వారకాని నాశనం చేసేందుకు శ్రీకృష్ణుడిని చంపేటందుకు ప్రయత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు సాల్వుడిని ఓడించి సంహరించేశాడు. ఇక ఎట్టకేలకు ద్వారకా శత్రు పీడ పోయింది అని అనుకునేసరికే ఈసారి ఒక శాపం అనేది ద్వారకాని చుట్టుముట్టింది. ఆ శాపం మరెవరిదో కాదు, 100 కౌరవుల తల్లైన గాంధారీది. ఈమె శ్రీకృష్ణుడిని శపించడం వెనుక ఒక కారణం దాగి ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరు వైపు ఉన్నాడు. నేను నా యాదవ్ సైన్యం వీళ్ళిద్దరిలో
ఎవరు కావాలని కౌరవుల్ని పాండవుల్ని అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు. దాంతో కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల వైపు యుద్ధానికి దిగలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ 18 రోజుల భీకర యుద్ధం తర్వాత పాండవులే ఈ యుద్ధం గెలవడం జరిగింది. యుద్ధంలో కౌరవులు ఓడిపోగా ఈ యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగతా 99 మంది మరణించారు. దాంతో యుద్ధం పూర్తయిపోయిన తర్వాత 100 మందిలో తమ 99 బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించేందుకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు. అలా కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది. నీకు నా బిడ్డల ప్రాణాలని ఏమాత్రం కాపాడాలని అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగేవాడివి, కానీ నీవు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లలలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు. అదే విధంగా తమ 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించలేమని శ్రీకృష్ణుడు గాంధారికి చెప్పాడు. అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి దేవి ఇలా అంది, నా భర్త అంటే తప్పు చేశారు, ఇది ఆయన కర్మ, మరి ఏ పాపం ఎరగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ప్రజలని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ యాదవ జాతి నీతోనే మొత్తం అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపించింది. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాత్వీమని, ఆమె శాపం నెరవేరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం గడిచిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకా నగర పతనానికి గాంధారి శాపం, ఇదీ కాక మరొక శాపం ద్వారకాని వెంటాడిందని భారతం ద్వారా తెలుస్తుంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు ఇంకా మరికొంతమంది ఋషులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకాకి వచ్చారు. ఆ సమయంలో ఆ మహర్షుల్ని యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవారి వేషం వేసుకుని తీసుకువచ్చి ఈమెకి కూతురు పుడుతుందా, కొడుకు పుడతారా అని హేళనగా అడిగారు. అందుకు ఆ మునులంతా చాలా ఆవేశానికి గురయ్యారు. ఈయనకి ముసలి పుడుతుందని చెప్పి అక్కడ నుంచి శ్రీకృష్ణుడిని కలవకుండానే వెళ్ళిపోయారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలు కారణంగా కృష్ణుడిని, యాదవ కులాన్ని, వారు నిర్మించుకున్న ద్వారకాని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుని చంపినందుకు సాలువుడి దండయాత్రలు, మునులను అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి అంత కలహాలు జరిగాయి. గాంధారి శాపం అతని నాశనానికి ఆజ్యం పూసింది. దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారిని చంపుకునే అంత వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకాలో మారణకాండ మొదలైంది. కళ్ళ ముందు జరుగుతున్న ఇవన్నీ చూస్తూ కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకాని ఆవహించుకున్నాయి. ఇవి చాలవు అన్నట్లు సముద్రుడు ద్వారకాన్ని ముంచివేస్తున్నట్లుగా ఆకాశవాణి ద్వారాగా హెచ్చరికలు వినిపించాయి. తన కళ్ళ ముందే యాదవులు చంపుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు. దాంతో చివరికి అర్జునుడిని ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను కూడా ఇక అడవులకు వెళ్ళిపోయాడు. ఇలా శ్రీకృష్ణుడు ఏకాంతంగా అడవిలో ఒక చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటుగా ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దానితో శ్రీకృష్ణుడు తన తనువును సాధించాడు, అనగా మరణించాడు అని అర్థం. నిజానికి శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే, శ్రీకృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపి తర్వాత ద్వారకాలో మిగిలిన స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకా వైపు కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఉప్పెనగా మారిపోయి ద్వారకాను తనలో కలుపుకుంది. ఇలాగా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయింది. ఈ విధంగా ఈ ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది. ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు
2500 సంవత్సరాల తర్వాత గాని ఇలా అరేబియన్ సముద్ర పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రంలో కలిసిపోయే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. ఇక దాంతో సముద్రంలో బయటపడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు. ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్ లోని బామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాలు లభించాయి కనుక అరేబియన్ సముద్రంలో కనుగొన్న ద్వారక, పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే ద్వారక సముద్రం నుంచి బయటపడిందని తెలియగానే ప్రపంచంలో ఉన్న హిందువులు సంతోషంతో పొంగిపోయారు. ద్వారకా నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధన జరిపి జాతి ఘనకీర్తికి ప్రత్యేకతలను వెలికి తీయాలని కోరుకున్నారు. ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3050 సంవత్సరాల క్రితందని నిరూపించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు తెలిపారు. పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలు ప్రపంచానికి చూపించారు. అలాగే 2001 నుంచి 2004 మధ్య జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు, ఆనవాళ్లు, నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి. డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం 2001 నుంచి 2004 వరకు అనగా 3 సంవత్సరాల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు. 2001లో సముద్రంలో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలని వీళ్ళు వెనికి తెచ్చారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలను యూకేలోని ఆక్స్ఫర్డ్, జర్మనీలోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు. ఇలా ఒక మహోన్నతమైన నగరం నేటికి సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా భారత జాతి ఉన్నతిని లోకానికి చూపిస్తుంది. మహాభారతం కల్పిత కావ్యం కాదు, అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకాకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మహాభారత నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల హిందూ ప్రజలు అలాగే శ్రీకృష్ణుడి భక్తులు కోరుకుంటున్నారు. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలి అంటూ కోరేవారు కూడా ఉన్నారు. ద్వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేదే వీరి కోరిక. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ద్వారకా నగరం గురించి తెలియజేయడానికి ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇక ముందు రాబోతున్నాయి. అవి మీ ముందుకు వచ్చేటందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.